Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నీ మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఒక బయటకు వచ్చి వీడియోలు చేశారు. వాళ్ళు మేబీ వర్కౌట్ అయ్యింది అనొచ్చు, నీకు సేల్స్ తగ్గిందంటే వాళ్ళు వర్కౌట్ అయ్యింది అనొచ్చు. మరి అలానే నీ గురించి నువ్వు చెప్పడం కానీ లేకపోతే నీ దగ్గర ఉన్న అమ్మాయిలు కానీ ఎవరైనా వాళ్ళకి చెప్పి ట్రై చేయాలి కానీ ఎండ్ చేయడం కరెక్టా? అంటే జిద్దులాగానే పోరాడినా చాలా రోజులు లేదు, గివప్ ఇయ్యరాదు, నేను గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు, అందరు కూడా వంశీ అయితే గివప్ ఇయ్యర్లే ఏదో ఒకటి చేస్తారులే అనే ఉంది, నాకు కూడా ఉంది. సో మొన్న రీసెంట్గా ఒకటి 15 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, 30 years వరకు నడిపిస్తానే అన్న. కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే, ఒక నష్ట జాతకం ఉంటుంది చూడండి, ఒక శని పట్టుకొని అట్లా ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం, ఆడ నడిపిద్దామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు. అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు, మొత్తం చుట్టుముట్టేసిండ్రు, 4 దిక్కుల నుంచి 4 ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు నేను మా అన్నయ్య, అప్పుడు ఫుల్ సేల్స్, అది 500K అట్లా పోయింది. పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు, కరెక్టే అమ్ముతున్నాడు, ఆ వీడియో ఆగిపోయింది, సేల్స్ డ్రాప్ అయింది. అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం, ఎంత చెప్తాము. నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ వస్తలేవు, ఫేమ్ వస్తుంది, పైసలు వస్తలేవు. సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం. అందుకు ఒక రోజు డిసైడ్ అయినా, లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తే తప్ప ఇది నడవది, మళ్ళీ ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయన క్లాస్ చేయించి మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మగలను, సరే ఇన్వెస్ట్ చేయండి మీకు నాకు షేర్ కూడా ఉంటుంది అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వచ్చు. నేను వచ్చి రోజు షాప్కి అడుగుతుండ్రి, మేము 20 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మాకు ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు. అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైస్ 5 lakhs అట్లా అందరికి ఫ్రాంచైజీలు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో, ఎందుకంటే అంతమంది అడిగిండ్రు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి. చేస్తే ఏమైతుంది, అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా. నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండు అనుకోండి, వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది, వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా. నమ్మకం లేక ఇయ్యలేదు, సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చేయండి కానీ అది నా ఇంటెన్షన్ లేకుండే. సో అది నమ్మకం కోల్పోయినాక ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమి ఇస్తాం. మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నావు కదా, మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నామా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని, ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు, ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది, కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు, ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో, నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్గా కూడా ఏడుపు రాదు. రఘవరన్ బీటెక్లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మీ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో, చాలా బాధ అవుతుంది బేట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా అది ఇది అంటే, లైట్ తీసుకోండి మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం, ఫ్రెండ్స్ కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు, ఏం కాదు స్ట్రాంగ్ ఉండు ఇంకా చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్లలాగా అనిపిస్తుండే, చిన్నగా గ్రో అవుతున్నట్టు డైలీ చూసుకోవడం. అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది, నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వేరే ప్లేస్ లో ఏదైనా మంచి ప్లేస్ లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలనిపిలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాది ఒక వీడియో ఉంటుంది చూడండి, నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే, ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్ అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు. కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా,
ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్ గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్ముతే పోతుంది అనుకుంటే లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, ఏ పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు. సరే పోదాం పా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది అక్కడ. అది పెద్ద స్టోర్ పెట్టినన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావుగా. ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది, ఫస్ట్ ఓపెన్ అయింది May 31 ఓపెన్ చేసావు. జూన్ జూలై అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు, నేను ఇది అవుతుంది, ఈ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. ఎన్ని నెలలు చేసావు మొత్తం? ఇది మార్చ్ లో స్టార్ట్ చేసిన, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 10 months లో. అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది, హాఫ్ మంత్స్ క్లోజ్ చేయడానికి అయింది. కానీ అది ఇంపాక్ట్ ఏమో 6 ఏళ్ళకి సరిపడా క్రియేట్ అయింది, ఇంకెక్కువనే అయింది. ఎందుకంటే ఎక్కడ పోయినా, మొన్న వేరే ప్లేసెస్ కి పోతున్నా, ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. అది చర్చ అయింది లేండి, వంశీ ఫార్మ్స్ కరెక్టా, వంశీ చేసేది కరెక్టా. మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు, ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది, అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు. అంటే తప్పేముంది, గర్ల్తో చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు? ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద? దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది. ఎవరు ఇచ్చిండ్రు? ఇంకొక అమ్మాయి, ఏ అమ్మాయి? రిపోర్టర్, లైక్ ఆమె యాంకర్. పగేం పట్టలేదు ఇక, వాళ్ళకి ఏదో ఉంటది కదా, అంటే ఏదో ఒక వ్యూస్ కోసం. ఇష్యూ ఏం కాలేదు అసలు. అప్పుడు మనం మాట్లాడుకున్నదే, యాంకర్స్ ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు, వంశీ ఇట్లా తిరుగుతాడా, వంశీ ఇట్లనా అట్లనా అని ఎందుకు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా చూసిండ్రా మన దగ్గర నుంచి, ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు ఇక మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే. అర్పిత అనేది తీసుకుని రావడం జరిగింది రీసెంట్గా. ఆమె నేను అడిగా, లైక్ నేను పర్సనల్గా కూడా అడిగాను, ఆఫ్ కెమెరా అడిగా, ఆన్ కెమెరాలో కూడా అడిగాను. సేమ్ ఆన్సర్, యా కరెక్ట్గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్గా అని చెప్పింది. బట్ ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయిందేమో, బట్ అంత కరెక్ట్గా చెప్పింది, అంత బాగానే ఉంది. బాగానే ఉండే మా మధ్యలో, అసలు ఏ డిస్ప్యూట్ ఏం రాలేదు. నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పిన, ఇది కూడా అదే డబ్బులు లేవు అర్పిత నీకు ఇయ్యలేను, ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన, శ్రవంతికి అర్పితకు. అర్పిత సరే అన్నది, శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది. అందుకు ఇంకొన్ని వీడియో చేయగలిగిన, టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర. వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే. నాకు పని చేస్తూనే ఉన్నా, మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్కరోజు కూడా వీడియో రాకుండా లేదు. అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం. సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు, స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు. అంతా మనం రైడ్ చేసుకుంటూ పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట. అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ మొత్తం నేనే కాదు, అది చాలా మంది ఇంపాక్ట్, చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో. సో చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి, అది డాడీ వరకే. ఇప్పుడు నేను తాగేది, అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు, నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయిండ్రు. మొత్తం ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్, నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచర్, ఒక ఫాదరు, ఒక పేరెంట్ లాగా, ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు, మళ్ళీ ఎఫెక్ట్ కాందే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే, దిస్ మేనర్ అని చెప్తున్నారు. సరే నాకు మంచినే ఉన్నా, నన్ను వదిలేసేయండి, నేను హ్యాపీగానే ఉన్నా, హ్యాపీనే పని చేసుకుంటున్నా అన్న. నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా, నువ్వు ఏడవాలే, నీకు డివర్స్ అయింది, నువ్వు వంశీ ఫార్మ్స్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే, అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు. ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అందుకే నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్ది అయింది, ఫ్యామిలీ మెంబర్ రోల్, నాకు సాక్షించే రోల్. సో ఎందుకు అట్లా చాలా ఓన్ చేసుకున్నారు లేండి. నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు, వంశీ సార్ అన్నారు, ఏమన్నారు, హే వంశీ, హాయ్ వంశీ అనే పలకరిస్తారు. వాళ్ళకి రోజు చూసి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట.
వేరే వాళ్ళు షాక్ అవుతారు మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండారా ఆయన ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే, అంతే అందరు అట్లే పలకరిస్తారు ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా.